అందరికీ నమస్కారం అండి. ఈరోజు అద్భుత సృష్టి బుక్లోని ఫస్ట్ చాప్టర్ చదువుతున్నాను. ఈ చాప్టర్లో విశ్వం ఎలా పుట్టింది, సృష్టి ఆవిర్భావం అసలు ఎలా జరిగింది, దాని గురించి కొంత వివరించడం జరిగింది. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం, అంటే బిలియన్ ట్రిలియన్ సంవత్సరాలకు పూర్వం మూల చైతన్యం, దానినే మనం దేవుడు లేదా ఇంటర్నల్ బుద్ధ అంటాం, మరణమే లేని ఒక అమరత్వం తనని తాను సృష్టించుకుంది. వ్యక్తం కాని అవ్యక్త రూపం, శూన్యంగా ఉన్న స్థితి. ఈ స్థితి వ్యక్తం అవ్వడం ప్రారంభించింది. మొదట శూన్యంగా ఉన్న ఈ అవ్యక్త రూపం కొద్దిగా కదిలింది. ఈ కదలికని ఆలోచన అన్నారు. ఈ ఆలోచన మొదటి ఆలోచన నుంచి పుట్టిన స్థలం ఆదిమానసం అంటారు. ఆదిమానసం నుండి మొదటి మనస్సు, ఆదిమానసం అంటే మొదటి మనస్సు. ఈ యొక్క మనసులో పుట్టిన మొదటి ఆలోచనే ఆది సంకల్పం. ప్రతి ఆలోచనలకు ఒక శక్తి ఉంటుంది. శక్తికి ప్రకంపన ఉంటుంది. ప్రకంపన అంటే ప్రకంపించేది లేదా కదిలేది అని అర్థం. అలలుగా ఈ ప్రకంపన రంగం నుండి ఒక పెద్ద విస్ఫోటనం సృష్టించబడింది. విస్ఫోటనం గావించబడిన మూల చైతన్యం నుండి మూల ఆత్మలు సృష్టించబడ్డాయి. సంకల్పం అంటే ఒక పనిని పూర్తి చేయడానికి వేసుకునే బలమైన ప్రణాళిక, రూట్ మ్యాప్ అనే అర్థం అన్నమాట. ఈ మూల చైతన్యం 3 విధాలుగా విభజించబడింది: కాంతి, శబ్దం, శక్తి. మూల కాంతి, మూల శక్తి, మూల శబ్దంగా సృష్టించబడింది. ఇక అన్నీ ఆది చైతన్యంలోనే విభాగాలే. మూలశక్తికి మరో పేరే ఆదిపరాశక్తి. ఆదిపరాశక్తి నుండి సృష్టి, స్థితి, లయలు సృష్టించబడ్డాయి. సృష్టి సన్ ఎనర్జీ, బ్రహ్మ సృష్టికారకుడు. సృష్టి అంటే సన్ ఎనర్జీ, బ్రహ్మ సృష్టికారకుడు, సృష్టికర్త. ఇలా సృష్టిని మనం నిర్వచించవచ్చు. స్థితి అంటే మదర్ ఎనర్జీ. విష్ణు స్థితికారకుడు, పోషకకర్త, స్థితి ప్రదాత. లయం అంటే ఫాదర్ ఎనర్జీ, మహేశ్వర, లయకారకుడు, జ్ఞానకర్త, జ్ఞానప్రదాత. ఇలా మనం లయం గురించి చెప్పుకోవచ్చు. యూనివర్సల్ ఫాదర్ ఎనర్జీ, తండ్రి, కాన్షియస్నెస్ అంటే ఎరుక. మనం ఎరుకతో ఏ పని అయితే చేస్తామో. యూనివర్సల్ మదర్ ఎనర్జీ, లైఫ్ ఫోర్స్, ప్రాణశక్తి. దానికి ప్రాణశక్తి ఇవ్వడం జరుగుతుంది. యూనివర్సల్ సన్ ఎనర్జీ, మెటీరియల్ ఎనర్జీ, పదార్థం. అంటే ఎరుకతో ఒక పనిని మనం దానికి చేసినప్పుడు దానికి ప్రాణశక్తి అంది అది ఒక పదార్థ రూపంలో మారుతుంది. దాన్ని సన్ ఎనర్జీ అంటారు. ఈ 3 శక్తులలోనే ఎన్నో యూనివర్సులు, గెలాక్సీలు, సోలార్ సిస్టమ్లు, మరి గ్రహాలను సృష్టించడం జరిగింది. మనం ఉన్న సోలార్ సిస్టంలోని సూర్యుడు తన యొక్క ప్లానెటరీ సెంట్రల్ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇది జరగడానికి సుమారు 26,000 సంవత్సరాలు పడుతుంది. ఇదంతా ఒకనొక ప్రకంపన రంగం అని చెప్పవచ్చు. ప్లానెటరీ కేంద్ర సూర్యుడు అంటే సెంట్రల్ సన్ అంటారు. గెలాక్టిక్ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ గెలాక్టిక్ కేంద్ర సూర్యుడు యూనివర్సల్ కేంద్ర సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ ప్రకంపన ద్వారా సృష్టి యావత్తు పోషణ లభిస్తూ ఉంటుంది. మూల చైతన్యం నుండి అంటే శూన్యం నుండి ఆది ఆత్మ ఉద్భవించింది. అది ఆత్మ నుండి బ్రహ్మాత్మలను సృష్టించింది. బ్రహ్మాత్మల నుంచి విశ్వాత్మలు సృష్టించబడ్డాయి. విశ్వాత్మల నుంచి మహా ఆత్మల సృష్టి జరిగింది. మహాత్మల నుంచి పూర్ణాత్మల సృష్టి జరిగింది. పూర్ణాత్మల నుంచి జీవాత్మల సృష్టి జరిగింది. ఈ ఆత్మలన్నీ యూనివర్సల్ గెలాక్సీ, నక్షత్రాలు, ప్లానెట్లోకి పంపడం జరిగింది. ఈ ఆత్మల స్వరూపాలన్నీ సూపర్ సోల్ నుండి ఒకేసారి సృష్టించబడ్డాయి. అందుకే అన్నిటికీ వయసు ఒకటే. పూర్తి విశ్వంలో ఇప్పటికి 7 సార్లు సృష్టి జరిగింది. సృష్టి యావత్తు
సృష్టించబడుతూ లయం పొందుతూ మళ్ళీ సృష్టించబడుతూ ఇదే సృష్టి ప్రణాళిక. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కూడా పైన చెప్పినవన్నీ జరిగాయని అంటారు. ఈ భూమికి కూడా ఇదే విధంగా సృష్టించబడడం లయం పొందడం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం 27వ కల్పం అయిన శ్వేతవరాహ కల్పంలోని వైవస్వన్మంతరం అనేలో ఉన్నాం. ప్రతి మతం కూడా యుగాలు మారుతూ ఉంటాయి అని ఒప్పుకుంది. వీటన్నింటిలో జీవ పరిణామక్రమం జరుగుతూనే ఉంటుంది. ఈ పరిణామక్రమం కోసం శక్తి, జ్ఞానం, స్థితి ఎప్పుడూ అవసరం అవుతూనే ఉంటుంది. సకల జీవరాశి కూడా ఈ 3 స్థితులలోనే ఆధారపడి ఉంటుంది. జీవం అంటే ప్రాణం. ఈ ప్రాణం మనకు సూర్యుడి నుంచి వస్తుంది. ఆ సూర్యునికి మూలం నుంచి వస్తుంది. సూర్యునిలో జీవశక్తి తరంగాలు ఎప్పటికప్పుడు ఉద్భవిస్తూనే ఉంటాయి. ఈ శక్తి తరంగాలు ప్రకంపన రూపంలో జీవులకు అందుతూ ఉంటాయి. తిరిగి జీవుల నుండి పునఃప్రసరణ చేయబడతాయి. ఈ భూమిని సృష్టించడానికి ముందునే వేరే లోకంలో మరి ఒక చోట ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత మనం ఉన్న ఈ భూమిని సృష్టించి దానిపై జీవరాశి సృష్టించబడింది. ఈ భూమిపై మొదట చైతన్యాలను మాత్రమే సృష్టించడం జరిగింది. మరి కొన్ని ప్రయోగాల తర్వాత జీవరాశిని సృష్టించడం జరిగింది. అంటే శక్తి రూపంలో సృష్టించడం జరిగింది. తర్వాత జీవరాశి అంటే పదార్థ రూపంలో సృష్టి జరిగింది. తర్వాత జీవుల దేహాలను సృష్టించి విశ్వం యొక్క సమాచార జ్ఞానం అంతా కూడా మానవ దేహంలోకి కణాలలో ఉన్న న్యూక్లియస్ లోపల ఉన్న క్రోమోజోమ్స్లోని డిఎన్ఏలో జీన్స్ అంటే జన్యువులలో నిక్షిప్తం చేయడం జరిగింది. ఈ విశ్వం యొక్క సమస్త జ్ఞానం మానవ డిఎన్ఏలో నిక్షిప్తమై సూక్ష్మ రూపంలో దాగి ఉంది. దీనినే జన్యు సమాచారం అంటాం. భౌతిక అసెన్షన్ పొందడానికి బాధలు, భయాలు, కష్టాలు వీటన్నింటినీ ద్వంద్వత్వాన్ని దాటి ఎప్పుడైతే మానవుడు ముందుకు వస్తాడో అప్పుడు ఏకత్వంలోకి వస్తాడు. సకల జీవరాశికి, ఇతర విశ్వాలకు మార్గదర్శక ఆత్మగా మానవుడు ఉంటాడు. అప్పుడు ఈ భూమి అంతర్విశ్వాల విశ్లేషణ, వినిమయ, సమాచార ప్రసరణ కేంద్రంగా మారి తన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకుంటుంది. భూమి లక్ష్యం పూర్తి అయింది అంటే మన లక్ష్యం కూడా పూర్తి అయినట్టే. ఈ సృష్టి యావత్తు భూమిపై ఉన్న వారికి ఎన్నో విశ్వాలలో ఉన్న వారితో అంతర్గత కలయిక, ఇంటర్ కనెక్షన్ కలిగి ఉంది. ఈ భూమిపై ఉన్నవారు మారితే ఎన్నో విశ్వాలలో ఉన్న ఇలాంటి భూములు కూడా మారడం జరుగుతుంది. విశ్వం నిరంతరం సృష్టించబడుతూ, మార్పులు చెందుతూ, పరిణతి చెందుతూ ముందుకు ప్రయాణిస్తూనే ఉంటుంది. దీనినే పరిణామక్రమం అంటారు. ఈ పరిణామం కోసం కొన్ని కొలతలను మరియు కాలగమనాలను సృష్టించడం జరిగింది. శక్తి ప్రసరణ కేంద్రాలకు, శబ్దతరంగ భేరులకు జ్ఞాన భాండాగారాలను చేసిన పని కోసం కర్మ ఫలితాలను, వాటి కోసం కర్మ వర్కర్స్ని, కాంతి ప్రసరణ కోసం 1,44,000 మంది కాంతిలోక వాసులను మరి వారి అధికారులను ఇలా ఎన్నో శక్తులతో మూల చైతన్యం తనని తాను సృష్టించుకుంది. దేవీ పురాణం మరి బ్రహ్మాండ పురాణాల్లో సృష్టి రహస్యం గురించి అద్భుతంగా వెల్లడించబడింది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయింది. రేపు సెకండ్ చాప్టర్ మానవ సృష్టి అసలు ఎలా జరిగింది, భూమి ఆవిర్భావం ఎలా జరిగింది, దీని గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.